సంగారెడ్డి జిల్లా పట్టంచెరు నియోజకవర్గం గుమ్మడిదలగడ్డ పోతారం జన్నారం మున్సిపాలిటీలో తొలి మున్సిపల్ పాలకవర్గం సమావేశానికి పట్టంచెరు శాసనసభ్యులు శ్రీ గూడెం మైపాల్ రెడ్డి ఎమ్మెల్సీ అంజిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ప్రజలకు సేవ చేసే అవకాశం అతి కొద్ది మందికే లభిస్తుందని, ప్రజలు అందించిన ఈ అవకాశాన్ని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రాబోయే 5 ఏళ్ల పాటు ప్రజల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేయాలని పాలకవర్గానికి సూచించారు. నియోజకవర్గంలోని 5 మున్సిపాలిటీల అభివృద్ధి కోసం ప్రభుత్వం ఒక్కొక్క మున్సిపాలిటీకి 15 కోట్ల రూపాయల చొప్పున నిధులు మంజూరు చేయడం జరిగిందని, అతి త్వరలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడం జరుగుతుందని తెలిపారు. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా నిరంతరం వారికి అందుబాటులో ఉంటూ వారి నమ్మకాన్ని చూరగొనాలని కోరారు. మున్సిపల్ పరిధిలో గల హెట్రో పరిశ్రమ యాజమాన్యం ప్రభుత్వ అనుమతులు లేకుండా 12 ఎకరాల్లో నిర్మాణాలు చేస్తుందని, వెంటనే తొలగించేలా కౌన్సిల్ ఏకగ్రీవ తీర్మానం చేయాలని సూచించారు. ఎమ్మెల్యే సూచనలకు అనుగుణంగా కౌన్సిల్ ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఎమ్మెల్సీ అంజిరెడ్డి మాట్లాడుతూ కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీలకు నిధులు కేంద్రం ప్రభుత్వం ద్వారా వచ్చే విధంగా నా వంతు ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చాడు. నూతనంగా ఏర్పడిన కౌన్సిలర్స్ కలిసిమెలిసి ఉండి అభివృద్ధిని ముందుండి నడపాలని, ప్రజల దృష్టిలో ఆదర్శంగా నిలవాలని సూచించారు. పరిచయం చేయడానికి జరుగుతుంది. మొట్టమొదటిగా గడ్డపోచార మున్సిపాలిటీ కౌన్సిలర్లందరికీ పేరు పేరున నమస్కారాలు, కంగ్రాచులేషన్ తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా వైస్ చైర్మన్ మహేందర్ గారికి, అదేవిధంగా చైర్మన్ పుష్ప గారికి, కౌన్సిలర్లకు, ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి గారికి ధన్యవాదాలు. స్టాఫ్ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అదేవిధంగా మొదటిసారిగా నాకు ఇంత పెద్ద బాధ్యత అప్పచెప్పిన పార్టీ నాయకులకి నా హృదయపూర్వక నమస్కారాలు. అదేవిధంగా ఏ పని అయినా కలిసికట్టుగా అందరం కలిసి చేసుకున్నాం. అందరి సమస్యలు పరిష్కారానికి ముందుంటానని వాటర్ అండర్ ప్లేస్ వెటనరీ కుక్కల పని చెప్పుకున్నది. మైనస్ కౌన్సిల్లో మీ మీద పెట్టిన భారాన్ని, ప్రజల నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ఎంత ప్రెషర్ వచ్చినా కానీ నవ్వుతూ వాళ్ళకు పనిచేస్తూ, అదేవిధంగా మీకు అండగా ఎమ్మెల్యే ఉంటాడు, ఎమ్మెల్సీ ఉంటాడు, మీ ఏ నిధులైనా కానీ నిస్వార్థంగా పార్టీలకు అతీతంగా గెలిచే వరకే పార్టీలకు అతీతంగా ప్రజాప్రతినిధులు ఏ అవసరం ఉన్నా కానీ ఎమ్మెల్సీగా నేను మీకు ఏ అవసరం ఉన్నా మేము పనిచేస్తానని తెలియజేస్తూ ఉన్నాను. ఏ నిధులు అవసరం ఉన్నా, కేంద్రంతో ఏ నిధులు అవసరం ఉన్నా కానీ కేంద్రకి నిధులు తీసుకురావడానికి అన్న ఎమ్మెల్యే గారు ఉన్నా, నేనున్నాను. మీకు ఇబ్బందులు ఏముండదు. ఏదున్నా కానీ ప్రజాప్రతినిధులు మీరందరూ ఒకటే. పార్టీలకు ఎప్పుడైనా ఎలక్షన్ దాకా పార్టీలు, ఎలక్షన్ తర్వాత పార్టీ అభివృద్ధి కోసానికే మనం ముందుకు పోవాలి. అహంకారం వదిలేసి అభివృద్ధికి ముందుకు పోవాలి. పెన్నిటిని వదిలేసి అభివృద్ధి ముందు తీసుకుపోవాలని కంకణం కట్టుకొని ముందుకు పోవాలి. అదేవిధంగా కోఆపరేషన్, కోఆర్డినేషన్ సహకారంతోనే ఏ అవసరం ఉన్నా అన్న ఉన్నాడు, ఎమ్మెల్సీ ఉన్నాడు, ఏదో అవసరం ఉన్నా, సెక్రటరీ ఏ పని ఉన్నా, అదేవిధంగా కేంద్రం నిధులు ఏదో అవసరం ఉన్నా చేస్తున్న ధైర్యంతోనే ప్రజలకు మీరు ఏదైతే కమిట్మెంట్ ఇచ్చారో, అభిమానం ఇచ్చారో ఆ పనులను మీరు చేయాలి. ఆ పనులను చేయడానికి 5 years మీకు టైం ఉంది. ఈ టైంని మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి. బండలు ఎంత కొడితే దెబ్బ తాకుతూ ఉంటుంది, ఒక విగ్రహం తయారైంది. విగ్రహం తయారైనాక అందరూ పూజిస్తారు. అంటే మీరు 5 years దాకా వాళ్ళు ఎంత ఇబ్బందులు పెట్టినా కానీ
నవ్వుతూ వాళ్ళ పనులు చేయడానికి మేము ఆకారం ఉన్నది, అన్నలు ఇద్దరు ఉన్నారు, మేము చేయడానికి ఆస్కారం ఉందని చేసుకొని ఇంకా ఏ నిధులైనా కానీ మేము తీసుకొస్తాం, మేము పని చేస్తాం అభివృద్ధి. ఎందుకంటే పడంచేరులో మన గడపోదారం మున్సిపాలిటీలో అభివృద్ధి, ఎందుకంటే ఇండస్ట్రీస్ ఉన్నాయి. అదేవిధంగా పక్కనే మొన్ననే ఏది అటవీ శాఖ ఏదైతే ఉందో డిఏపోతో కూడా మాట్లాడినాం, అది కూడా సర్వే చేపించి అడ్డుబందులు పెట్టి చాలామంది చిన్న నిరుపేద వాళ్ళు ఇల్లు వేస్తూ ఉన్నారు, అందరూ కులగొడతా ఉన్నారు. అది కూడా కమిట్మెంట్ చేసి కమిషనర్ గారు చెప్పడం జరిగింది. ఇంకే అవసరం ఉన్నా, రోడ్స్ అవసరం ఉన్నా, ఇంకే అవసరం ఉన్నా కానీ మీకు అండగా ఉంటాను తెలియజేస్తూ, అదేవిధంగా ఫస్ట్ వీక్లో ఒక గెట్ టుగెదర్ అందరు గెలిచిన వాళ్ళ కార్పొరేటర్లు అందరు గెట్ టుగెదర్ ఇంటికాడ పెడతాను. ఆ టైం చైర్మన్ గారికి, వైస్ చైర్మన్ గారికి చెప్తాను, అందరు రావాలి. ఇంటి దగ్గర ఎమ్మెల్యే గారికి చెప్పడం జరిగింది. ఎవరైతే గెలిచారో అందరు ప్రజాప్రతినిధులు అందరు పెట్టేసి దాన్ని ప్లాన్ చేద్దామని ప్రపోజల్ కూడా స్టార్ట్ చేస్తుంది ఇక్కడ రాజధాని చూస్తుంటారు. అదేవిధంగా ఆపరేటర్ సరే నన్నే కలుస్తారా ముందు తీసుకోవాలనే ఉద్దేశంతోనే మనందరం ఖర్చుగా పోవాలని గుర్తు చేస్తూ ఈ అవకాశం పెద్దలందరికీ అందరూ సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. నేను ప్రతి వార్డులో ఏ సమస్యలు ఉన్నా ఏమున్నా ఒక కుటుంబంలో కలిసి ఏ చిన్న పొరపాటు జరగకుండా మనం అందరం సమస్యల పరిష్కారానికి కృషి చేసి గడ్డపతారాన్ని మంచి అభివృద్ధి పదంలో నడపాలి. ఏ సమస్య ఉన్నా మనకు ఎమ్మెల్యే గారు అలా ఎమ్మెల్సీ గారు ఇద్దరు ఉన్నారు. మనం ఏ సమస్యనైనా వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళి పరిష్కరించుకొని మనం ప్రతి ఒక్క సమస్యని ఇబ్బంది లేకుండా సమస్యను పరిష్కరించుకొని గడపతారని అభివృద్ధి పదంలో నడుపుదాము. ఇది మనం ఒక కుటుంబంలా భావించి ఎక్కడ ఎవరు పొరపాటు చేసినా సర్దిద్దుకొని చెప్పుకొని కుటుంబంలా ముందుకెళ్దామని మనస్ఫూర్తిగా అందరికీ ధన్యవాదాలు. పటాన్చెరు నియోజకవర్గంలో 5 మున్సిపాలిటీలు కొత్తగా ఏర్పడడం జరిగింది. అది గుమ్మడదల, గడ్డపోతారం, జిన్నారం, ఇంద్రేశం, కృష్ణాపూర్. గడ్డపోతారం మున్సిపాలిటీలో నూతనంగా ఎన్నికబడ్డ కౌన్సిలర్లు, అలాగే మీ అందరి ప్రోద్బలంతో చైర్మన్, వైస్ చైర్మన్ గారికి, అధికారులకు, నా తోటి వచ్చిన ఎమ్మెల్సీ అంజిరెడ్డి గారికి, కమిషనర్ గారికి, అధికార యంత్రాంగానికి, పత్రికా సోదరులకు అందరికీ పేరు ధన్యవాదాలు. కొంతమంది పాత వాళ్ళు ప్రజాప్రతినిధులు ఉన్నదిగా, సర్పంచ్గా, మెంబర్గా, ఎంపీటీసీగా ఉన్నట్టున్నారు. మీకు కొంత గొప్ప అనుభవం ఉన్నది. కొంత కొత్త వాళ్ళు ఉన్నట్టున్నారు. 18 మందిలో అధికార యంత్రాంగంతో మంచి సత్సంబంధాలు, మంచి కోఆర్డినేషన్ పెట్టుకొని వాళ్ళతో ఎప్పటికప్పుడు కమిషనర్ గారు, వివిధ శాఖల అధికారులతోటి వాళ్ళో పక్క మీరో పక్క జోరెడ్లేలాగా మీరు పనిచేసినట్టయితే తప్పకుండా అభివృద్ధి ఎక్కడ పుట్టుబడకుండా ముందుకు పోవాలని అందరూ తెలియజేస్తాము. దాంతోపాటు మీరు ఇప్పుడు శాల్వలు, దండలు మొదలు కొత్త గెలిచినాం కాబట్టి ఆ శాల్వ వేస్తారు, దండలు వేస్తారు, బంగారు గురించి తెస్తారు. 5 సంవత్సరాలు లేదా తెల్లారి చూసుకోవాలి, దండలు పడతాయా పడాయి. ఇంటున్నారా? 5 సంవత్సరాలు ఏం తెల్లారి చూసుకోవాలి, పడతాయా పడాయి. ఆ విధంగా మీరు మీ ప్రాంతాలలో కౌన్సిలర్లు గెలిచారు, పబ్లిక్ పూర్తిగా నమ్మకం మీ మీద పెట్టారు. ఆ నమ్మకాన్ని ఇక్కడ బంద్ చేయకుండా వాళ్ళకి జవాబుదారీగా పనిచేయండి. పని అవుతుంది కాదు సెకండరీ, వాళ్ళకి నోటి కింద మాట్లాడి ఆ సమస్యలు ఇవ్వడు. ఫస్ట్ ఇంటికి వస్తారు, లేకపోతే మనం పోతాము. పని అయ్యేది కాదు రెండో మాట. కొద్దిగా లేట్ అయినా పర్లేదు, వాళ్ళతో మేము కడుపు నిండా మాట్లాడి వాళ్ళతో కలిసినట్టయితే మా మాట విన్నారు, పని అవుతుందని నమ్మకం, విశ్వాసంతో ఉంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని అడుగులేదు. కాబట్టి ఆ విధంగా మీరు అందరూ ఈ గడ్డపోతారం మున్సిపాలిటీని ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దడానికి మీరు ఒక చేదోడు వారుడుగా ముందుకు పోతారని తెలియజేస్తూ, మీరు ఒక ముఖ్యమైన సమస్య మన దగ్గర సుగాజీ కంపెనీ అనేది కృష్ణాపూర్లో 54 మంది చచ్చిపోయారు మొన్న 2 నెలల కింద. దానికి ముఖ్యమంత్రికి వచ్చింది.
₹1 కోటి కంపెన్సేషన్ డిమాండ్ చేస్తే ₹1 కోటి గిట్ట ఇచ్చిన ₹1 కోటి ఇచ్చిన ప్రాణమై తెలియవాలి. మన ప్రాంతంలో ఎట్రో వాళ్ళు 12 ఎకరాలలో వితౌట్ పర్మిషన్తో కన్స్ట్రక్షన్ చేస్తారు. దాన్ని డిస్మెంటల్ చేయడానికి ఏకైక తీర్మానం చేయవలసిందిగా మీ అందరినీ కోరుతాను. చేతులు ఇవ్వట్లేదు. అసలు హెచ్ఎండి నామ్స్ లేవు, లేబర్ లేకుండా 12 ఎకరాలలో వితౌట్ పర్మిషన్ కన్స్ట్రక్షన్ 50% అయిపోయింది. దాని డిస్మెంటల్ కోసం ఏకగిరి తీర్మానం చేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. మినిట్స్ రాసి మినిట్స్ నాకు పంపి మినిట్స్ కలెక్టర్కి కూడా పంపించేస్తాను. నేను గవర్నింగ్ లెటర్ పెట్టి పంపించేస్తాను. ఆ విధంగా మీరు దయచేసి ఇంతకుముందు అంజనా చెప్పినట్టు ఎటువంటి సమస్య ఉన్నా నేను 10 సంవత్సరాలు 12 సంవత్సరాలు ఎమ్మెల్యే చేస్తా ఉన్నా, మీకు తెలుసు అనుభవించిన నా గురించి. కాబట్టి ఎటువంటి సమస్య నేను తీసుకురండి, కూర్చొని మాట్లాడదాం. ఇండస్ట్రీ లీజ్ తయారు చేయండి, వర్క్ లీజ్ తయారు చేయండి. చేసిన తర్వాత వాళ్ళలో పక్క ఈమెయిల్ పిలిచి మాట్లాడి సిఎస్ఆర్ ద్వారా కూడా కొంతమంది బిల్డర్ ఉంటే బిల్డర్ స్థాయి తీసుకున్నాం, ఇండస్ట్రీ స్థాయి తీసుకున్న తర్వాత వర్క్ లీజ్ పెట్టుకొని ఇండస్ట్రీకి వర్క్ మనం ప్లాన్ చేసుకొని ఇంజనీరింగ్ ద్వారా ఎస్టిమేట్ చేయించి వాళ్ళకి అప్పచెప్పి మనకు అదొక పని చేసుకుంటూ మనకు ₹15 కోట్ల మన మున్సిపాలిటీకి రావడం జరిగింది. టెండర్ అయ్యింది. అది కొత్తగా ఎన్నికైన తర్వాత సీజే మేడంతో రిక్వెస్ట్ చేసి 5 మున్సిపాలిటీలకు ఒక్కొక్క మున్సిపాలిటీకి 15 కోట్లు తీసుకురావడం జరిగింది. ఏదైనా సంగారెడ్డి ఉన్నది సాస్పేటకు రాలేదు. ఎందుకు రాలేదు అర్థం చేసుకోలేదు. కాబట్టి దాన్ని మీకు మార్చ్ 1st వీక్లో ఎక్కడెక్కడ మనం వర్క్ ఉంటే అవన్నీ మీకు టైం ఇచ్చి అన్ని ఇనాగ్రేషన్ చేస్తామని మీ అందరికీ తెలియజేస్తాము. ఇది మీకు కమిషన్గా వేరుంటుందో ఒకసారి చెక్ చేసుకోండి. ఎవరు చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్ చెక్ చేసుకొని మీరు దాన్ని ముందుకు బయట చూస్తారు. మీరు బయట లేవడం ఇక్కడ. కాబట్టి ఆ విధంగా మీరు అధికారులతోటి, కమిషనర్ తోటి, ప్రజలతోటి మంచి సత్సంబంధాలు పెట్టుకొని ముందుకు సాగాలి. మీకు 24 గంటలు నేను అందుబాటులో ఉంటా. మీకు ఏ టైంలో ఫోన్ చేసినా ఎప్పుడు రమ్మన్నా మీ పరిధిలో ఉంటే మీరు పరిష్కరించండి. లేకపోతే చైర్మన్, వైస్ చైర్మన్ కలిసి పనిచేయండి. లేకపోతే కమిషనర్ ఉంటే లేకపోతే నా దగ్గర రండి. ఎటువంటి సమస్య, జటిలమైన సమస్యలు పరిష్కరించి ప్రజలకు ఉపయోగపడే రీతిలో ముందుకు వెళ్దామని తెలియజేస్తా ఉన్నా. మీ అందరికీ మరొకసారి నేను కంగ్రాచులేషన్ చెప్తూ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ.